నమస్తే. నేను మీ వెంకట్. ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా పోటీ చేయడానికి భయపడుతున్న గ్రామాల్లోని నాయకులు. ఇది వాస్తవమైన విషయము. అయితే మనకిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ అయితే జరుగుతా ఉంది. మరికొన్ని రోజులలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. వాటికి గూడా రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో కార్యాచరణ చేసి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని చర్చ అయితే జరుగుతా ఉంది. సరే, ఎన్నికలు ఇప్పుడు జరుగుతాయా? లేక కాస్త సమయం పడుతుందా? అనేది ఒకసారి ఈ చర్చను ఒకసారి మనం పక్కన పెడితే, పూర్తి స్థాయిలో మనం గ్రామాల్లోకి, క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి ఒకసారి నాయకులను, ముఖ్యంగా గతంలో పోటీ చేసిన వారు, తర్వాత మళ్ళీ అంటే గతంలో ప్రజాప్రతినిధులుగా చేసిన వారు గానీ, నూతనంగా పోటీ చేసే ఆలోచన ఉన్న వారు కూడా కొంత డైలామాలోకి వెళ్తా ఉన్నారు. సో, నిజంగా అంటే మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు, గ్రామస్థాయి ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు చూసినట్టయితే అసలు కొంతమంది పోటీ చేద్దాం, రాజకీయంలోకొచ్చి ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నిక అయ్యి గ్రామానికి, ప్రజలకు సేవ చేద్దామనే ఒక భావనతో ఉన్నటువంటి కొంతమంది యువకులు, నాయకులు గూడా మరి వారు ఇప్పుడు ఆలోచనలో పడతా ఉన్నారు. డైలమాలో పడతా ఉన్నారు. సో, ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసే పరిస్థితి లేదిప్పుడు. ఇది వాస్తవమైన విషయం. ఎందుకంటే అసలు ప్రజలు నీతిగా, నిజాయితీగా ఓటు వేయనప్పుడు వాళ్ళు కొంతమంది నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. అంటే గ్రామాలలో మున్సిపల్ ఎన్నికల్లో ఇది వాస్తవంగా జరిగిన విషయం ఇది. ఒక్కొక్క ఓటుకు దాదాపుగా ఒక రూ. 1000 నుంచి మొదలుపెట్టుకుంటే దాదాపుగా 4000, 5000 వరకు ఓటును అమ్ముకునే పరిస్థితి. అయితే ఎలా అసలు ఈ ప్రజాస్వామ్యం ఎటు పోతా ఉంది అసలు? ఎక్కడికి దారి తీస్తా ఉంది ఇది? ఇది చర్చ జరగాలి గదా! కానీ ఇలాంటి చర్చ జరగదు. ఎందుకంటే ఓట్లు ఎన్నికల అయిపోయిన తర్వాత, ప్రజాప్రతినిధులను ప్రజలు ఎన్నుకున్న తర్వాత చర్చ జరుగుతది. ఏమని? గెలిచిన వారు పని చేయట్లేదు, గెలిచిన వారు అందుబాటులో ఉండట్లేదు, వాళ్ళు ఓట్లప్పుడొచ్చి దండాలు పెట్టిర్రు, కాళ్ళు మొక్కిర్రు, కానీ బ్రతిమిలాడిర్రు గానీ, ఇల్లిల్లు తిరిగిర్రు, ప్రతి ఓటరు దగ్గరకొచ్చి కలిసిర్రు గానీ, కానీ ఇప్పుడు వారి దగ్గరికి పోయినా గూడా మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళు పనులు చేయట్లేదు. వాళ్ళు సక్రమంగా పని చేయట్లేదు, ప్రజలకు సేవ చేయట్లేదు, గ్రామానికి ఎలాంటి పనులు చేయట్లేదని మాట్లాడుకోవడం జరుగుతది. ఇది 5 ఏళ్ళు కొనసాగుతూ చర్చలు మాట్లాడుకోవడం జరుగుతది. కానీ ఆ ఓటు కాడికొచ్చే వరకు మాత్రం ప్రజలు మాత్రం, అంటే నువ్వు ముఖ్యంగా, నేను కొంతమందిని మాత్రం అంటున్నా, వాస్తవంగా నీతిగా, నిజాయితీగా నీ ఓటు నువ్వు పోయి నిస్వార్థంగా, స్వార్థం లేకుండా నీతిగా, నిజాయితీగా, ధర్మంగా నువ్వు ఓటు వేసినప్పుడే కదా వాళ్ళు గెలిచిన వారు నీతిగా, నిజాయితీగా పనిచేసేది. నీ ఓటు నువ్వు ఒక రూ. 1000కో, 2000కో, 3000కో అమ్ముకుంటివి. వాస్తవంగా ఇది అమ్ముకున్నట్టే, నువ్వు అమ్ముడు పోయినట్టే కదా! నువ్వు అమ్ముడు పోయి ఓటును అమ్ముకున్న తర్వాత ఒక్కొక్క సర్పంచి దాదాపుగా మిగతా రేపు పోటీ చేసిన ఏ ప్రజాప్రతినిధి అయినా సరే లక్షలు ఖర్చు పెట్టి, దాదాపుగా 20,00,000, 30,00,000, 40,00,000 ఖర్చు పెట్టి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు సేవ చేయమంటే ఏ విధంగా చేస్తారు? ఎట్లా చేస్తారు అసలు? నిజంగా మీ గుండె మీద మీరు ఒకసారి చేయి వేసుకొని ఆలోచించండి. వాస్తవమైన విషయం కాదా? ఇప్పుడు 20,00,000, 30,00,000, 40,00,000 ఖర్చు పెట్టి గెలిచిన వారు, వాళ్ళు సప్పో చేసి ఆ ఖర్చు పెట్టి ఎన్నికలకు గెలిచిన తర్వాత వాళ్ళు నీతిగా, నిజాయితీగా ఉండి, ఫుల్ టైమ్‌గా ప్రజలకు అందుబాటులో ఉండి, గ్రామానికి అందుబాటులో ఉండి ఏ విధంగా చేయగలుగుతాడు? మరి ఎట్లా అది? ఇట్లా సాధ్యమైతదా? ఇప్పుడు ఓటర్లు మీరు నిజంగా, నీతిగా, నిజాయితీగా లేనప్పుడు గెలిచిన వారు ఏ విధంగా సర్వీస్ ఇవ్వగలుగుతారు? ఏ విధంగా సేవ చేయగలుగుతారు? వాళ్ళను పీల్చుక తిన్నట్టే గదా! పోటీ చేసే అభ్యర్థులను పీల్చుక తిని గెలిపించిన తర్వాత ఓటు తీసుకో ఓటుకు పైసలు తీసుకొని ఓటేసిన తర్వాత నువ్వు నీతిగా ఎక్కడున్నట్టు? లేదా మద్యానికి అమ్ముడు పోయినట్టు. కొంతమంది నిజంగా, కొంతమంది యువకులను చూస్తే ఎంత బాధ అనిపిస్తదంటే, ఒక్కొక్కరు డిగ్రీలు, పీజీలు చేసినటువంటి వారు, గ్రాడ్యుయేట్లు అని చెప్పుకునేటువంటి వాళ్ళు, పట్టభద్రులు అని చెప్పుకునే వాళ్ళు, వాళ్ళు ఒక్కొక్కరికి నిజంగా ఎంత స్వచ్ఛందంగా వాళ్ళు ఉండాలి. తెలియని ప్రజలకు వాళ్ళకు అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించడం పక్కకెట్టు. ఫస్టు మీకు మీరు నీతిగా, నిజాయితీగా ఎవరికైనా వేయండి ఓటు. ఓటు మీకు నచ్చిన అభ్యర్థికి వేయండి. మీకు నచ్చిన పార్టీకి వేయండి. కానీ మీరు నీతిగా, నిజాయితీగా వేయాలి కదా! మద్యం తాగడం,
ఒక పెట్ట పెట్ట బీర్లు తెచ్చుకొని తాగడము, మా తరపున ఇంతమందున్నారు వాళ్ళకి తాగించడము, తర్వాత ఇంతమంది ఉన్నారు అని ఓటుకు డబ్బులు తీసుకోవడం, ఓట్లు డబ్బులు పంచడము. ఇదే గదా! యువత గూడా ఎటువైపు వెళ్తా ఉంది? ఇది ప్రజాస్వామ్యానికి ఎంత హానికరం ఇది. ఇది చాలా నిజంగా చెప్తా గొడ్డలి పెట్టి ఇది. ఇది వాస్తవంగా ఇది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ప్రతి ఒక్కరిది. నేనిది ఎవరినో ఏ ఒక్కరినో ఉద్దేశించి అనట్లేదు. సరే గ్రామస్తులకు ఓన్లీ సర్పంచ్ ఎన్నికల గురించే గాదు. రేపు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల గురించే గాదు. అది ఎమ్మెల్యే ఎన్నికలైనా, ఎంపీ ఎన్నికలైనా, దేశ ప్రధాని ఎన్నికలైనా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలైనా, గ్రామ సర్పంచ్ ఎన్నికలైనా, వార్డు మెంబర్ ఎన్నికైనా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికైనా సరే. అది ఏ ఎన్నికైనా సరే. ఓటర్లు నీతిగా, నిజాయితీగా ప్రజలు ముందుకొచ్చి ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న వాళ్ళమైతాం. ఇది ఎన్ని రోజులు ఇట్లా? ఎన్ని సంవత్సరాలు ఇట్లా? ఇప్పటికి ఇలా ఇలా ఇది పెరిగిపోతా ఉంది గానీ, దీన్ని తగ్గించే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? సాధ్యం గాదా? ఇదేమన్నా అసాధ్యమా? తప్పకుండా సాధ్యమైతది. కానీ ఇది యువత ముందుకు రావాలి. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు పెద్ద మనుషులు ముందుకు రావాలి. సో ఏమిస్తారండి ఒక 1000, 2000, 3000 అది తీసుకుంటే మీరు పెద్దగా అయింది ఏముంది నాకు అర్థం కాదు చెప్పండి. మీ ఓటు విలువను మీరు తెలుసుకోండి గదా! మన ఓటు విలువను మనం తెలుసుకున్నప్పుడే గదా! మనం వాళ్ళని ప్రశ్నించే తత్వం మన దగ్గర ఉంటది. అయిపాయే. ఎవరిని ఒకరు గెలిపిస్తారు అయిపాయే. ఇక మీరు వారిని ప్రశ్నించే తత్వం మీ దగ్గర ఎక్కడ ఉంటది? మాట్లాడే ఉంటదా? దమ్ము ధైర్యం ఉంటదా అసలు? ఎదిరించి మాట్లాడగలుగుతారా? ఇప్పుడు లక్ష ఖర్చు పెట్టి గెలిచిన వారు నీతిగా, నిజాయితీగా ఉండి 24 గంటలు అందుబాటులో ఉండి సేవ చేయమంటే ఏ విధంగా చేస్తారు? చెప్పండి నిజంగా. రేపు మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఇక మళ్ళీ ఆ ఎన్నికల్లో గూడా ఇదే పరిస్థితా? ఎప్పుడు ఇక మనం మారేది? ఆ! ఒకరికి నలుగురికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి మనమే ఈ 1000, 2000కు ప్రతి మద్యానికి, చికెన్ ముక్కలకు ఆశపడి అమ్ముడుపోయిన తర్వాత పరిస్థితి ఏందసలు? ఏం చేద్దాం అనుకుంటున్నాం? మన గ్రామాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాము? మన 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 రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాం? మన దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాం అసలు? ఒక్కసారి ఆలోచించండి. సరే మీరు ఎవరికి ఓటు వేస్తారు? నలుగురో, ఆరుగురో అభ్యర్థులు పోటీ చేస్తారు. ఆ పోటీ చేసినటువంటి అభ్యర్థులలో ఎవరు మీకు నచ్చితే, మీకు నచ్చిన అభ్యర్థికి నీతిగా, నిజాయితీగా, నిస్వార్థంగా ఓటు వేయండి. వారి కోసం గెలుపు కోసం ప్రయత్నం చేయండి. కానీ మీరు అమ్ముడు పోయి ప్రజలను తప్పుదారి పట్టించి, ప్రజలు గూడా ఈ ఎవరు ఏమి ఇస్తారు? అయ్యో పాపం ఆయనకేద్దాం, ఈయనకేద్దాం, ఆయన మంచోడు, ఆయన మంచిగా పని చేస్తున్నాడు, ఆయనకు తెలివుంది, ఆయనకు సబ్జెక్ట్ ఉంది, ఆయనకు అవగాహన ఉంది, ఆయన చదువుకున్నోడు, ఈయనైతే పర్లేదు, ఈయనైతే ఏం గొడవలు చేయడు, మంచిగా సామరస్యంగా ఈయన పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాడు, ఈయన సేవ చేయగలుగుతాడు అని మాట్లాడుకుంటారు. కానీ ఇవి కేవలం మాటల వరకే పరిమితం అయితా ఉన్నాయి గదా! కానీ ఓటు కాడికొచ్చే వరకు పుక్కెడికి ఓటేసే పరిస్థితి లేదు ఇవాళ. ఎందుకు ఇది తీస్తా ఉంది? ఇంత ఇంత దయనీయమైన పరిస్థితిలోకి ఎందుకు పోతా ఉన్నాం మనం? ఎటు పోతా ఉంది ఇది? మనం ఇది ఎటు తీసుకెళ్తా ఉన్నారు వాస్తవంగా? చివరికి ఏమైతది ఇది? ఒక్కసారి ఆలోచించండి నిజంగా. సరే రేపు ఎవరు పోటీ చేసినా, రేపు ఎవరు గెలిచినా గూడా ఒక్కసారి ఆలోచించండి ఇది. వాస్తవమైన విషయాలు గదా ఇవి. వాస్తవంగా జరుగుతున్న విషయాలు గదా! ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి వాస్తవం కాదా ఇది? అవునా కదా! డాక్టర్ బిఆర్ అంబేద్కరు ఒక పేదవాడికి ఓటు హక్కునిచ్చిండు. పేదవారిని ఈ సమాజంలో గౌరవించట్లేదని ఒక పేదవారికి ప్రతి ఒక్కరికి సమానంగా పేద, ధనిత అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇచ్చిండు. అప్పుడే చెప్పిండు ఓటు హక్కు ఇచ్చేటప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన ఓటును మనం అమ్ముకోవద్దు. ఈ ఓటు విలువను తెలుసుకోవాలే. వాడు పోటీ చేసేవాడు ధనవంతుడైనా, పేదవాడైనా మన ఓటు ద్వారానే కుర్చీలో కూర్చుంటాడు. రాజ్యాధికారానికి ఇది మూల స్తంభము ఓటు అనేది. ఓటు హక్కు ద్వారానే రాజ్యాధికారం వస్తది. దాంట్లో ఎవరికి అవకాశాన్ని కల్పించాలి అనేది మీరే డిసైడ్ అయ్యి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా గొప్ప అవకాశాన్ని భవిష్యత్తులో ఎవ్వరికి ఇవ్వని మంచి అవకాశాన్ని మనకు కల్పించడం జరిగింది. నిజంగా నేను మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక దేవునితో సమానం అని మొక్కుతా ఉన్నా. వారికి పదాభివందనం చేసిన సందర్భాలున్నాయి. మళ్ళీ చేస్తా ఉన్నాం. అయితే ఇంకోటి ఇక్కడ అట్లాంటి విలువను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనందరికీ అవకాశం ఇచ్చినటువంటి ఓటు హక్కును సరియైన విధంగా సద్వినియోగం చేయండి గదా! ఒక మంచి రీతిలో, మంచి పద్ధతిలో దాన్ని వినియోగించండి. 500, 1000, 2000కు ఇస్తేనే అమ్ముడుపోయి ఆ ఓటును మీరు వేసే పరిస్థితి రాత్రికి రాత్రే ఏం జరుగుతుందో 15 రోజులు, 10 రోజుల ప్రచారాలు ఒక పక్కకు పోతే, అయ్యో పాపం ఆయనకేద్దాం, ఈయనకేద్దాం అని చర్చ పెట్టుకుంటారు. ఊరంతా చర్చ జరుగుతది.
ఈయనకేద్దాం, ఈయనకేద్దాం, ఆయనకేద్దాం. కానీ ఆ చివరికి రాత్రి జరుగుతున్నటువంటి, పొద్దున జరుగుతున్నటువంటి ఆ ఓటింగ్ రోజు జరిగేటువంటి కలాపాల వల్ల, ముఖ్యంగా డబ్బు పంపిణీ చేయడం వల్లనే మారిపోతారు. ఎందుకు ఇలా? నిజంగా చెప్తున్నా. మన ఓటు విలువని మనం తెలుసుకోవాలి ఫస్ట్. మొట్టమొదటిగా మనం చేయాల్సింది, మనం ఓటేస్తేనే ఎవరైనా ఆ రాజ్యాధికారం వస్తది. ఆ కుర్చీలో కూర్చుంటారు. మన ఓటు వల్లే. వాళ్ళు ధనికునికైనా ఓటు వేయొచ్చు, పేదవాడికైనా ఓటు వేయొచ్చు. కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తారు. అరే! వీని దగ్గర డబ్బే లేదు, వీడు పేదవాడు, వీనికెందుకు ఓటేద్దాంలే, వీడు గెలవడు, వీనితోటి సాధ్యం కాదు. అరే! ఏంట్రా అబ్బాయి, ఓటుతోనే గదా! మీరు ఓటేస్తేనే ఎవరైనా గెలుస్తారు. మీరు ఓటు వేయకపోతేనే ఎవరైనా ఓడిపోతారు. ఇది తెలుసుకోక తప్పుడు ప్రచారాలు చేసి ఆహ్, ఈ అవినీతికి అవినీతికి అండగా ఉండేటువంటి కొంతమంది ఈ విధంగా అక్కడక్కడ ఉండడం చాలా బాధాకరం. కనీసం ఇప్పుడైనా మనం ఎక్కడో ఒక దగ్గర మార్పు అనేది రావాలి. ఖచ్చితంగా. ఆ మార్పు అనేది మొదలు గావాలి. మరి ఆ మార్పు ఎక్కడ మొదలు గావాలి? ఎవరి ద్వారా మొదలు గావాలి? ఎవరి దగ్గర మొదలు గావాలి? మరి ఎవరో ఒకరు ముందట అడుగు వేయక తప్పదు గదా! అదేదో నువ్వెందుకు వేయకూడదు? అదేదో నువ్వెందుకు వేయకూడదు అంటున్నా ఇది. అదేదో మనమెందుకు వేయకూడదు? మనమంతా కలుస్తేనే గదా! చెయ్యి కలుస్తేనే గదా! ఈ రోజులలో. ఒక్కసారి ఆలోచించండి. మనం చదువుకున్నాం. గొప్ప గొప్ప వృత్తిలో, గొప్ప గొప్ప ఉద్యోగాల్లో, గొప్ప గొప్ప వ్యాపారాలలో, గొప్ప గొప్ప స్థాయిలో ఉండడం గొప్పతనం గాదు. ఫస్ట్ నీ ఓటు నువ్వు నిజాయితీగా, ఎవరైనా డబ్బులు, ఏ నాయకుడైనా పోటీ చేసే అభ్యర్థి మీ దగ్గరికి వచ్చి డబ్బులిస్తున్నాం మనం తీసుకోండి అని అంటే గూడా రిటర్న్ ఇచ్చేయండి. అంతే గదా! ఎందుకు మీరు నీతి మీరు ని కే కేవలం మీ ఓటును మీరు నీతిగా వేయనప్పుడు 5 ఏండ్ల పరిపాలన కోసం, 5 ఏండ్ల సమయాన్ని మనం వారి చేతిలో పెట్టినట్టు అయిపోతది. అమ్మునట్టే గదా! రాజ్యాన్ని అమ్మినట్టయితదిది. రాజ్యాంగాన్ని అమ్ముకున్నట్టయితదిది. ఎంత ఎంత మంచి రాజ్యాంగాన్ని మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించడం జరిగింది. అది మన హక్కు ఇది ఓటు అనేది. ఆ హక్కును పొందాలి. ఆ హక్కును కల్పించుకొని మంచి సద్వినియోగం ఉపయోగించుకుంటే మంచి నాయకులు ఎన్నిక కాబడతారు. మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకులను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది లేకపోతే నిజంగా చెప్తున్నా, రానున్న రోజులలో పోటీ చేయడానికి గూడా ఈ రోజుల్లో భయపడతా ఉన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ గూడా ఏముండదు ఇది వాస్తవంగా. దాంట్లో పెద్దగా రాబడి ఏముండదు, ఆదాయం ఏముండదు. కానీ 20,00,000, 30,00,000 ఖర్చు పెట్టి పోటీ చేసి గెలిస్తే ఈ అప్పుల పాలు అయ్యే దానికంటే పోటీ చేయకుండా ఉండడమే మంచిదని చాలామంది ఆలోచిస్తా ఉన్నారు. కొంతమంది పార్టీలు, కొంతమంది నాయకులు చర్చలు జరుపుతా ఉన్నారు. ఈయనకు టికెట్ ఇస్తే మీరు పోటీ చేయండి, ఆయనకు టికెట్ ఇస్తాం పోటీ చేయండి అని గ్రామంలో చర్చలు జరిగితే, మేము పోటీ చేయం బాబు అని, దండం బాబు అని దండాలు పెట్టే పరిస్థితి వస్తుంది. మాకు టికెట్ ఇవ్వకండి, మేము పోటీ చేయమని. ఎందుకంటే ఇప్పుడు 10,00,000, 15,00,000, 20,00,000, 30,00,000 ఖర్చు పెట్టి రేపు జడ్పీటీసో అయితే దాంట్లో ఏముంటదండి? నాకు ఒక్కసారి ఆలోచించండి మీరు. మీకు తెలియంది గాదు. ఇది అందరికి తెలిసిన విషయమే గదా! ఏముంటది అసలు ఎంపీటీసీ, జడ్పీటీసీలో గూడా ఏం ఉంటది? ఏం సంపాదిస్తారసలు? ఇంత ఖర్చు పెట్టి, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఓట్లకు మద్యం తాగిపియడము, దావతులివ్వడము, పెద్ద ఎత్తున ఖర్చులు పెట్టడము, ఆ! డబ్బులు పంపిణీ చేసి ఇన్ని లక్షలు అప్పుల పాలయ్యే రేపు పరిస్థితి ఏంది రేపు? అహా! నేననేది ఓడిపోతే పరిస్థితి అని గాదు. గెలిచినా గూడా ఏమి ఉండదంటున్నా నేనిక్కడ. మీరు ఒక్కసారి ఆలోచించండి. రేపు గెలిచినా గూడా అక్కడ ఏముండదు. అది వాస్తవమైన విషయమే. రేపు గెలిచిన తర్వాత గూడా మన సొంత పనులు గూడా పక్కన పెట్టి ఊరు కోసం, జనం కోసం తిరగాల్సొస్తది. వాస్తవమైన విషయము. ఇంటికి సంబంధించిన పనులు గాని, వ్యక్తిగత పనులు గాని పూర్తిగా పక్కన పోతాయి. పూర్తి స్థాయిలో గ్రామాలకు అందుబాటులో ఉండాలి. మరి అట్లా లేకపోతే మళ్ళా ఆ ప్రజలే నీకోసం తిరిగిన అనుచరులే, కార్యకర్తలే మీకేసిన ఓటర్లే మిమ్మల్ని తిట్టే పరిస్థితి ఉంటది. ఇది వాస్తవమైన విషయం గదా! ఒక్కసారి ఆలోచించండి. నిజంగా 20,00,000, 10,00,000, 30,00,000 ఖర్చు పెట్టి రేపు గెలిచే పరిస్థితి, గెలిచినా గూడా ఏముండదు దాంట్లో. నోట్లో నాలుక బెట్టి అది చేయడమే. అంతే తప్ప ఏముండదు. వాస్తవమైన విషయం ఇది. నేను మరొక్కసారి చెప్తున్నా. ఎవరైనా పోటీ చేసే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, ఒకటికి 4 సార్లు ఆలోచించండి. ఇది ఎవరో కొంతమంది ఇగ అబ్బా! నువ్వు తోపు, నువ్వైతేనే గెలుస్తావు, ఇక్కడ ఎవరు గెలవరు, నువ్వు మొన్న పోటీ చేసినావు, ఓడిపోయినావు, సానుభూతి ఉంది, ఇక నువ్వైతేనే గెలుస్తావు, ఇక నిన్ను మించిన నాయకులు లేడు, నువ్వు నీ అంత తోపు లేరని కొంతమంది ఇగ లావట్టేటువంటి చెంచాలు కొట్టే ఇట్లాంటి బ్యాచ్ కొంతమంది ఉంటది. ఎందుకంటే నువ్వు పోటీ చేస్తే వరకు ఈ 10 రోజులు, 15 రోజులు జాతర ఉంటది గదా! పండగ. ఓటర్ల పండగ ఏంది? దావతులు, ఫుల్లు ఎంతో పెద్ద తాగొచ్చు, తినడము, ఖర్చులకు దుమ్‌దాం జేయడం, ఎంజాయ్ జేయడం అంటారు దాన్ని. అట్లా కొంతమంది ఉంటారు టీమ్. అట్లా కొన్ని ఉంటాయి కొంతమంది.
ఇవాళ అదే పని మీద ఉంటారు. ఇక ఎవరైనా ఖర్చు పెట్టనటువంటి వ్యక్తులు ఉన్నారనుకో, టికెట్ అడిగిన లేకపోతే కొంచెం పోటీ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికి గూడా, వాడేం వద్దురాబాయ్ మన డబ్బులు లేవు వాడేం ఖర్చు పెట్టడు. అంటే ఓటర్లకు గాదు అసలు ప్రజలకు గాదు. ఈ తిరిగేటువంటి ఎంబడి బ్యాచ్ ఉంటది గదా! చెంచా ఈ కొంచెం జోకుడు బ్యాచ్ అంటారు దాన్ని. అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఈ 10 రోజులో, 15 రోజులో మనకి ఏముండదురా బాయ్! మనకి చాయ గూడా దొరకదు 100 ఎంబడి తిరిగితే. మనకెందుకురా బాయ్! వద్దు. వీడు కరెక్ట్ కాదు. వాడైతే కరెక్టు. వాడైతే ఎంతంటే అంత పెడతాడు. అవసరం అనుకుంటే ఆహ్, ఒక ఒక ఎకరం అమ్మైనా పెడతాడు అనే ఒక ఆలోచన చేసి ఇట్లాంటి పరిస్థితులు దారి తీస్తా ఉన్నాయి. ఇది ఎక్కడికి దారి తీస్తది? నేను మళ్ళా చెప్తున్నా. ఎవరైనా గూడా ఒక్కటికి 4 సార్లు ఆలోచించండి. ఎంపీటీసీ, జెడ్పీటీసీలో గూడా పెద్దగా ఏముండదు. ఆదాయం ఏముండదు. సంపాదన ఏముండదు. ఇది వాస్తవమైన విషయం. ఇది అందరికి తెలిసిన విషయమే. జాగ్రత్తగా ఒకటికి 4 సార్లు ఆలోచించండి. మీరు పోటీ చేయొద్దని అనట్లేదు. పోటీ చేయండి. కానీ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ఒకటికి 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే ఎవరు అన్నదానికి మీరు తొందరపడి ముందట నూకేవాళ్ళు చాలా మందుంటారు. అది ఆలోచించుకోండి తర్వాత ఏం జరుగుతదో. ఇక్కడ మీరు ఓడిపోతారని కాదు. గెలిచినప్పటికి గూడా మీరు గెలిచినా గూడా ఏముండదు సంపాదన. దాంట్లో సమయం వృధా 5 ఏండ్ల సమయం వృధా అయిపోతది. అప్పుల పాలైతారు. తిరిగి చూస్తే అప్పుల పాలే అయితాయి తప్ప మళ్ళా ఏదోకటి అమ్మి కుటుంబాన్ని నెట్టుకోవడమే పరిస్థితి ఎదురైతది. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇది వాస్తవమైన విషయం గదా! ప్రజలు మనం పోటీ చేసిన అభ్యర్థులే మార్చే ప్రయత్నం చేయాలి మనం ఎంతో కొంత. అవును తప్పేముంది? నలుగురు, ఆరుగురు పోటీ చేసే అభ్యర్థులు మీరు పోటీ చేసినట్టు మనం పోటీ చేసే అభ్యర్థులంతా గూడా కలిసి ఒక్కసారి ఒక్క టర్మ్ ఒక ఎన్నికల్లో ఖర్చు పెట్టకపోతే ఏమైతది? నేను చూస్తాం. ఎవరో ఒకరైతే గెలుస్తారు గదా! పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరో ఒకరు గెలవక తప్పదు గదా! మరి ఆ విధంగా ప్రయత్నం చేస్తే ఏమైతది? ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. మీకు మీరే ఆలోచించుకొని, మీకు మీరు ఒక నిర్ణయం తీసుకోండి. సరే ఎవరు గెలిచినా పర్లేదు గదా! అంతే గదా! వాస్తవమైన విషయం గదా! ఇది వాస్తవమైన విషయం నేను మరొక్కసారి చెప్తున్నా. మీకు మీరు ఆలోచించుకోండి. ఇది చాలా ఈ తర్వాత మోసపోయి తర్వాత బాధపడితే అది ఏముండదు. తిరిగి చూస్తే గూడా ఏం గూడా మిగలదు. వాస్తవమైన విషయం. జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరు గూడా నిజంగా ఓటర్లు గూడా, ప్రజలు గూడా, ముఖ్యంగా యువకులు గూడా ఆలోచించండి మీకు మీరు గూడా. ఎందుకు మీరు ఈ క్షణికావేశాలకు లోనై అప్పటికప్పుడు మీరు నిర్ణయాలు తీసుకొని, తప్పుడు నిర్ణయాలు తీసుకొని తర్వాత బాధపడే పరిస్థితి ఎదురైతది. ఒక మంచి వారికి అవకాశం ఇస్తే ఏమైతది? మీరేం కోల్పోతారు నాకు చెప్పండి ఒక్కసారి? ఆ! ఈ కుల ప్రీతి, బంధు ప్రీతి అని పక్కకెట్టండి వాస్తవంగా. ఇది కరెక్ట్ కాదు ఇది వాస్తవంగా. ఒక్కసారి ఆలోచించండి. ఎవరు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటున్నారు నిస్వార్థంగా? డబ్బులకు ఎవరు ప్రియారిటీ ఇవ్వకుండా పనిచేస్తారు? ఎవరికి అవగాహన ఉంది? ఎవరికి సబ్జెక్ట్ ఉంది? ఎవరికి తెలివితేటలున్నాయి? ఎవరైతే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి నిజాయితీగా ధర్మం కోసం మాట్లాడతారో, ధర్మం కోసం ఫైట్ చేస్తా ఉన్నారని ఒకసారి మీరు ఆలోచించండి కదా! నీ ఓటు నువ్వు నీ గుండె మీద చేసుకొని ఓటు వేసే పరిస్థితి ఉందా అసలు? ఎవరో జెప్తే ముక్కు మొఖం వాళ్ళు జెప్తే నువ్వు వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు జెప్పిన వారికి ఓటేసే పరిస్థితి ఎదురైతా ఉంది. జరుగుతా ఉంది. ఇది వాస్తవం గాదా? నీకు నువ్వు సరే ప్రతి ఒక్కరు గెలిచేటోనికే ఓటేయాలంటే, ఇగ ఎందుకు నువ్వు ఆలోచన ఎందుకు అసలు నీకు ఓటు హక్కెందుకు నాకు జెప్పు? నీకు నచ్చిన అభ్యర్థి నువ్వు ఎవరికైతే ఓటేయాలి అని డిసైడ్ అయితావో, ఆయన ఓడిపోని, గెలవని ఆయనకే ఓటేసి రావాలి. అంతే గదా! అదే గదా ధర్మం అంటే. నువ్వు ధర్మాన్ని తప్పి నువ్వు అధర్మం వైపు నిలుస్తా ఉంటే, రేపు అధర్మమే రాజ్యం ఎళ్తది గదా! అదే గదా జరుగుతున్న ఇప్పుడు. ఇది వాస్తవమే గదా! నిజంగా చెప్తున్నా. ఇది చాలా బాధాకరమైన విషయం. ఓటర్లు మారాలి, ప్రజలు మారాలి, యువకులు మారాలి. అలా మారినప్పుడే ప్రజాస్వామ్యానికి మనం అండగా ఉన్నవాళ్ళమైతాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఇది ఎటు దారి తీస్తది చివరికి? ఇది చాలా బాధాకరమైన